మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో పందుల శిరీష అనే తల్లి తన ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. భర్త ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో పిల్లలు తనతో లేరన్న ఆవేదనలో నిహాల్, మనీష్ కుమార్ అనే ఇద్దరు పిల్లలను తల్లి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. మర్డర్ మిస్టరీని ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేసి శిరీషను అరెస్ట్ చేశారు. కేసును కోర్టుకు మార్చమని సీఐ నర్పయ్య తెలిపారు. ఆమెకు భర్త క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తాడు. తర్వాత అతను ప్రతిరోజు తాగొచ్చి శిరీషను తనను పట్టించుకోవడం లేదని చెప్పి ఆమె విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. ఆమె మాకు విచారణలో చెప్పింది. మళ్ళీ నేను చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు ఆగమైపోతారు కాబట్టి పిల్లలను చంపాలని నిర్ణయించుకొని మొదటి బాబును అక్కడే మన మొదటి బాబును ఈ సంవత్సరం మన జనవరి నెల లోపల వాటర్ సంప్ లోపల పడేసి చంపినాను. రెండో బాబును మనకి ఇది ఏదైతే ఊరిందో నైలాన్ తాడు పెట్టి రెండో బాబును అంటే ఫస్ట్ హత్య గురించి ఫిర్యాదు వచ్చింది. ఫస్ట్ హత్య గురించి మాకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు, వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు. ఈ రోజు మొదటి బాబును ఏం చేసినామమ్మా అంటే అప్పుడు ఆమె చెప్పింది ఆ బాబును కూడా నేను ఇట్లా వాటర్ సంప్ లోపల పడేసి నేనే చంపినాను అని చెప్పి నేరాన్ని ఒప్పుకున్నది. ఇద్దరు కొడుకులను చంపినటువంటి ఆమెని ఇలా మేము అరెస్ట్ చేసి మేము కోర్టు లోపల ప్రవేశపెడుతున్నాం. దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఓకే సార్.